మేడిగడ్డ పియర్స్ కుంగుబాటును సాకుగా చూపి మొత్తం కాళేశ్వరాన్ని ఫెయిల్యూర్గా చూపించే ప్రభుత్వం చేస్తున్న కుట్రను తిప్పికొట్టడానికి ప్రజలకు వాస్తవాలు తెలియజేయడానికి ఇవాళ చెలో మేడిగడ్డకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా ముఖ్యమంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి కేటీఆర్. దీనికి సంబంధించి వాళ్ళు మనం చర్చిద్దాం. చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత పల్లె రవి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ విజయ్ గారు. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా పల్లె రవి గారు, అంటే అనేక విషయాలు మాట్లాడుతున్నారు, స్టిల్ ఇప్పుడు కూడా అన్ని విషయాలు బదనాం చేసి కుట్ర చేస్తున్నారు, తప్పుడు మాటలు చెప్పే కుట్ర చేస్తున్నారు, కాళేశ్వరాన్ని పూర్తిగా ఫెయిల్యూర్గా చూపించే కుట్ర చేస్తున్నారు. ఇవాళ ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? ఒకటే అండి, అందరికీ ప్రేక్షకులకు ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం. ఒకటే, ఈరోజు కాళేశ్వరం మీద ఇంత ముప్పేట దాడి చేస్తున్నారంటేనే ఆ ప్రాజెక్ట్ అవసరం ఏందో తెలంగాణకు ఆ సమాజానికి అర్థమైపోయింది. ఇవాళ నిజంగా ఆ ప్రాజెక్టుని పట్ల ఇవాళ ప్రేమ చూపిస్తున్నారు కదా, అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఇంకో పక్కన బీజేపీ పార్టీ నాయకులు కానీ. తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ సమాజం మీద, తెలంగాణ నదీ వనరుల మీద, అది తెలంగాణకు అసలు ఎట్లా ఉపయోగించాలని చాలా ప్రేమ వలకబోస్తున్నారు. మరి ఈ 70 ఏళ్ళు ఏమైంది ఈ సన్నాసులకి? ఆ ప్రేమ 70 ఏళ్ళు ఏమైంది? ఎక్కడ పోయింది? తెలంగాణని ఎండబెట్టి వలసలు కరువుతోటి దుర్భిక్షంతో ఏడిపించి ప్రజలది రైతులది ఉసురు తీసుకొని ఇవాళ నంగనాచి మాటలు మాట్లాడుతున్నారు. ఎస్, తెలంగాణ ప్రజల గోసని ఆర్తిని గ్రహించినటువంటి కేసీఆర్ గారు ఏది ఏమైనా కూడా వీలైనంత త్వరలో గోదావరి జలాలని తెలంగాణకు పారించి సస్యశ్యామలం చేసి ఇవాళ ఉత్తర తెలంగాణతో పాటు కొంత కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతానికి కూడా గోదావరి జలాలను మళ్లించడం ద్వారా, తీసుకురావటం ద్వారా కృష్ణాలో వాటర్ అవైలబిలిటీ తక్కువ ఉంది కాబట్టి దాన్ని అక్కడ మిగతా అవసరాలు మొత్తం తెలంగాణలోని ప్రతి ఎకరం సస్యశ్యామలం చేయాలన్నటువంటి ఉద్దేశంతో కేసీఆర్ గారు డిజైన్ చేసిందండి. ఒక్క నీటి కోసమే కాదది. కాళేశ్వరం ప్రాజెక్టు బహుళార్థక సాధక ప్రాజెక్టు, సాగునీరు, తాగునీరు, పారిశ్రామిక అవసరాలు, ఇంకా రకరకాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాటిని చేసినటువంటి ఇవాళ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ అది. దాన్ని ఆ రోజు అన్ని రకాలుగా అప్పటికే ఇవాళ చెప్తున్నటువంటి ప్రాణహిత చెవెళ్ళ, ఇవాళ చెప్తున్నటువంటి ప్రాణహిత చెవెళ్ళ 2007లో మొదలయ్యి 2014 దాకా ఎందుకు ఒక్కొక్క అనుమతి తీసుకురాలే? ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అటు మహారాష్ట్ర అభ్యంతరం చెప్పింది. మహారాష్ట్ర ఇక్కడ అధికారంలో ఉన్నటువంటిది మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, మహారాష్ట్రలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, కేంద్రంలో కూడా అధికారం ఉన్నది కూడా కాంగ్రెస్ పార్టీ. మరి ఈ 3 చోట్ల ఉన్నటువంటిది అక్కడ కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర 152 మీటర్ల దగ్గర అభ్యంతరం చెప్పినప్పుడు ఎందుకు మాట్లాడలే? ఆ ప్రయత్నం చేయాలి అప్పటి కేంద్ర ప్రభుత్వం. అదే ఇవాళ రాహుల్ గాంధీ గారు వచ్చి పెద్దగా మాట్లాడిపోయింది కదా కాళేశ్వరం గురించి. ప్రియాంక గాంధీ గారు, ఏఐసిసి ప్రతి నాయకుడు వచ్చేసి ఆ రోజు వాళ్లే కదా కేంద్ర ప్రభుత్వాన్ని నడిపించినటువంటి వాళ్ళు, వాళ్ళ కనుసల్లంలోనే కదా, వాళ్ళ ఆదేశాలతోటే కదా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం పనిచేసింది, మహారాష్ట్ర ప్రభుత్వం నడిచింది కూడా. మరి ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిపించుకొని తెలంగాణకి ఇది అన్యాయం, తెలంగాణ ఘోష ఉన్నది, అక్కడ తెలంగాణ ప్రజలకు ఎప్పటి నుంచో కరువు కాటకాలతో ఉన్నారు, ఈ కాళేశ్వరంకు అని చెప్పేసి వాళ్ళని ఎందుకు ఒప్పించలేం? మధ్య మార్గంగా చెయ్యకుండా కేవలం మట్టి ప్రాజెక్టుని డిజైన్ చేసుకొని ఇవాళ అదే ప్రాణహిత చెవెళ్ళ మాట్లాడుతున్నారు. ఆ రోజు ప్రతిపాదించిన రోజు మొట్టమొదటి రోజు ఎంత? 17,000 కోట్లు. టెండర్లకు వచ్చేసరికి 38,000 కోట్లు అయింది. ఏకదమ్ అసలు మొత్తం డబల్ అయిపోయింది. ఎవరైతే దాని ఉన్న మతలబేంది మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరు మీద కోట్లు దండుకొని జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చి మొత్తం దోపిడీ చేసినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇవాళ దాన్ని అవన్నీ అయినప్పటికీ కూడా పూర్తి కాలే. అధికార తెలంగాణ వచ్చిన వెంటనే కేసీఆర్ గారు చేసిన పని ఏంటంటే, ఏది ఏమైనా కూడా మహారాష్ట్ర అభ్యంతరం ఉన్నది, 152 దగ్గర అంగీకరిస్తలేదు, ఎట్టి పరిస్థితుల్లో 148 మీటర్లకు దాటితే అన్న ఉద్దేశంలో బేసజానికి పోకుండా స్వయంగా కేసీఆర్ గారు రాజ్యం ముఖ్యమంత్రిగా, అప్పుడు మహారాష్ట్ర గవర్నర్గా ఇదే బీజేపీ నాయకుడు సిహెచ్ విద్యాసాగర్ రావు గారు మన తెలంగాణ వాడు ఉండే కాబట్టి ఆయనతో మాట్లాడి ఆయన ద్వారా మహారాష్ట్ర ముఖ్యమంత్రిని పిలిచి
కూర్చొని మధ్య మార్గంగా 148 మీటర్లకు తగ్గించుకొని ఇక్కడ, ఎందుకంటే ఆ పరిస్థితికి వస్తున్నప్పుడు తెలంగాణ అవసరాలకు ఇవాళ ప్రాణహిత చెవళ్ళ మీరు ఏదైతే చెప్తున్నారో 16.5 లక్షల ఎకరాలు ఆ రోజు ప్రతిపాదించింది, ఆ అవసరాలకు తగిన నీటి తుమ్మిడిహట్టి దగ్గర లేదు అని చెప్పేసి లేదని గ్రహించిన తర్వాత అన్ని రిపోర్ట్స్ చూసిన తర్వాత కూడా అప్పుడు తీసుకొచ్చి ప్రత్యామ్నాయంగా కాళేశ్వరము ప్రాణహిత నది వచ్చి గోదావరిలో కలిసిన తర్వాత మేడిగడ్డ పరిసరాల్లో అక్కడ కానీ తప్పదు మన ఈ అవసరాలకు ఇంత అని చెప్పేసి ఈ అంశానికి సంబంధించి అనేక విషయాల మీద క్లారిటీ ఇస్తూ వస్తున్నారు. ప్రభుత్వం ఏవైతే అవాస్తవాలు ప్రచారం చేస్తుందో, అబద్ధాలు ప్రచారం చేస్తే కుట్ర చేస్తుందో, దాన్నే అన్ని చోట్ల ఇదే నిజం అని చెప్పే ప్రయత్నం చేస్తుందో వాటన్నిటిని తిప్పికొడుతున్నారు. విజయ్ గారు, అంటే ఇప్పటివరకు ఒక ప్రభుత్వం ఒక వాదన చేస్తుంది, బీఆర్ఎస్ దాన్ని తిప్పికొడుతూ వస్తుంది. సో ఇవాళ చెలో మేడిగడ్డతో అక్కడికి వెళ్ళిన తర్వాత వీటన్నిటికీ చెక్ పడుతుందని అనుకోవచ్చా? ప్రధానంగా ఇప్పటికే ఆల్రెడీ ప్రజలకు చైతన్యవంతమైనటువంటి తెలంగాణ ప్రజలకు దీని గురించి అర్థమవుతుంది. అయితే రెండు జాతీయ పార్టీలు ఇటు కాంగ్రెస్ బీజేపీ ఏం చేస్తుందంటే తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్రలో భాగంగా బీఆర్ఎస్ మీద కక్ష తీర్చుకునే ఒక కుట్రతోటి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడానికి మేడిగడ్డను బేస్గా తీసుకొని అక్కడ జరిగినటువంటి చిన్న ప్రమాదాన్ని బేస్గా తీసుకొని మొత్తం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తెలంగాణ అస్తిత్వాన్నే దెబ్బతీసే కుట్ర మాత్రం పెద్ద కుట్ర ఈ రెండు జాతీయ పార్టీలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు పంటలు కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చిన తర్వాతనే పంటల పెరుగుదల పెరిగింది తెలంగాణలో. దీన్ని గమనించకుండా దాన్ని ఇప్పుడు రిపేర్ చేయకుండా దాన్ని ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం చేసి నెక్స్ట్ వరదలు వస్తే ఏమన్నా ఉన్నటువంటి దాన్ని కొట్టుకోపోవాలి అని కొట్టుకుపోయి తెలంగాణ మొత్తం ఏమి లేదు, తెలంగాణ మొత్తం ముఖ్యంగా బీఆర్ఎస్ మీద కక్ష, వీళ్ళకు రాజకీయ కక్ష ఉంటే అట్లా తీర్చుకోవాలి తప్ప ఏదైనా రాజకీయంగా పోరాటం తీసుకోవాల్సినటువంటి ఉంది తప్ప దీన్ని అడ్డుపెట్టుకొని తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్ర ఎన్ని అబద్ధాలు చెప్తున్నారంటే అబద్ధాలకు సంబంధించి బీజేపీకి సంబంధించినటువంటి వెదిరే శ్రీరామ్ నిన్న చెప్పినటువంటిది కూడా కాళేశ్వరం మీద ఎన్ని అబద్ధాలు అంటే సిడబ్ల్యూసీ అనుమతి లేని సిడబ్ల్యూసీకి తెలియకుండా భారతదేశంలో ఎవరైనా బ్యారేజీలు కానీ ప్రాజెక్టులు కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కడుతుందా? సిడబ్ల్యూసీకి తెలియదని చెప్పడం అంటే అంతకంటే అబద్ధం మరొక అటు ఉండనే ఉండదు. ప్లస్ 148 9 దగ్గర 152కు అసలు అనుమతి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు. అక్కడ ఇంకోటి వైల్డ్ లైఫ్ శాంచురీ కూడా ఉన్నటువంటిది, అది ఉన్నటువంటి భారతదేశంలో ఎక్కడ ఇంతవరకు అనుమతులు రాలేదు. 148 దగ్గర తీసుకుంటే నీళ్లు ఫెసిలిటీ లేవు. ఆడ 44 నుంచి 67 టీఎంసీల వాటర్ ఉందని సిడబ్ల్యూసీ చెప్పినటువంటిది. ఆ విషయం నిన్న మొత్తం ఎక్కడ చెప్పట్లేడు వెదిరి శ్రీరామ్ గారు. 148 దగ్గర ఉంటే కూడా 160 టీఎంసీలు ఉంటాయి అనే విషయాన్ని ఆ విషయం చెప్పకుండా దాస్తూ మిగతా 160 టీఎంసీలు 152 దగ్గర ఉంటే 160 టీఎంసీలు ఉంటాయి, 148 దగ్గర ఉన్నప్పుడు అన్ని టీఎంసీలు ఉండవు అనే విషయాన్ని ఆయన చెప్పకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే నిన్న వెదిరే శ్రీరామ్ గారు మా కేంద్ర ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యింటే మేము ఒప్పిస్తుంటామని చెప్పేసి చెప్పిండ్రు. ఎంత రాజకీయంగా ఎంత అంటే కేవలం రాజకీయాల కోసం. తెలంగాణకు ఇవ్వాల్సిన ఇదే బీజేపీ పార్టీ తెలంగాణకు ఇవ్వాల్సినటువంటి విభజన హామీని ఒక్కటి కూడా అమలు చేయదు. వాళ్ళకి కావాల్సిందల్లా ఏంటంటే తెలంగాణ ప్రాజెక్టులకు ఆయన కూడా చెప్పకని చెప్పిండు కోటి. ఆయన అసలు ఏంది తెలంగాణ నదులను కృష్ణా గోదావరి నదుల మీద పెత్తనం చేయడం కేంద్ర ప్రభుత్వానికి, మోడీ గారికి, అమిత్ షా గారికి అవసరం. ఎందుకు అనేది వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకునే వీడు అన్నీ చేస్తున్నటువంటిది. ఒక్కనాడు కూడా కనీసము ఈ పర్మిషను అదే కదా చేయనటువంటి. ఆ రోజు 152 మీటర్లకు ఎట్టి పరిస్థితుల్లో ససేమిరా ఒప్పుకునేది లేదని ఆ ప్రాంతానికి నాయకత్వం ఇచ్చినటువంటి వారు ఎవరు? మరి ఇవాళ వెదిరే శ్రీరామ్ గారు కూడా ఆ మాట చెప్తే సరిపోయేది. అదే మహారాష్ట్రకు తర్వాత ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఫడ్నవీస్ వారు కూడా ఎక్కడైతే ఇవాళ ముంపు ప్రాంతం ఉన్నదో ఆ ముంపు ప్రాంతానికి అయినటువంటి ఆ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం ఇస్తున్నటువంటి నాయకుడు ముఖ్యమంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు. కానీ ఆ ప్రాంతానికి నాయకత్వం వహించి దీన్ని బాగా వ్యతిరేకించినటువంటి వాడు. మరి బీజేపీ మీరే కదా, మీ నాయకుడే కదా ముఖ్యమంత్రి, మరి ఎందుకు ఒప్పించలే? అటు బీజేపీ పార్టీ 2014 వరకు వాళ్ళ పార్టీ నాయకులు అధికారంలో ఉన్నారు. అప్పటి వరకు కాంగ్రెస్ అది ముఖ్యమంత్రులు ఒప్పుకోలే. తర్వాత వచ్చినటువంటి బీజేపీ ముఖ్యమంత్రి దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చినాడు, అది చెప్పరు. కానీ ఇవాళ మాత్రం అంటే మమ్మల్ని కేంద్ర ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యి ఉంటే మేము సమస్య ఒప్పించేటోళ్ళమని చెప్పేసాం. మరి ఆ రోజు ఏం చేసింది ఇంతకాలం అంటే కేవలం రాజకీయం. ఇప్పుడు
మిత్రుడు విజయ్ కుమార్ గారు చెప్పినట్టుగా కేవలం ఏంటంటే తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణని వాళ్ళు క్యాప్చర్ చేయటం కోసం ఎస్ ఇవాళ దేశానికి ఒక తలమానికంగా ఈ 10 ఏళ్లలో ఆర్థిక రంగంలో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ, పర్యాటక రంగంలో కానీ, ప్రతి రంగంలో మౌలిక సదుపాయాల కల్పన కానీ అనేక రంగాల్లో ఇవాళ తెలంగాణ అనేది వాళ్ళు ఏమనుకున్నారు, తెలంగాణ వచ్చే నాటికి 2014 నాటికి ఇది ఒక విఫల ప్రయోగం అవుతుంది అని చెప్పి అహంకారపూరితంగా అప్పటి వరకు తెలంగాణ ఉద్యమ సమయంలో మాట్లాడినోళ్ళే కదా, విఫల ప్రయోగం అవుతుంది. కానీ దాన్ని వీళ్ళు ఫెయిల్ అవుతుంది తెలంగాణ రాష్ట్రం అనుకున్న దాన్ని కేసీఆర్ అనేటటువంటి వాడు తాను మొత్తం తన ఉన్నటువంటి అంత శక్తులు అంటే సర్వశక్తులు ఒడ్డి తెలంగాణని వాళ్ళ దేశంలో ఒక తలమానికంగా నిలబెట్టింది కాబట్టి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కుట్ర గురించి మనం మరింత డీటెయిల్ గా మాట్లాడదాం. కనిష్క గారు, అంటే మేడిగడ్డ పియర్లో కుంగుబాటుకి కారణాలు ఏంది, మరమ్మతులు ఎట్లా చేయడానికి పాసిబిలిటీస్ ఉంది, వర్షాలు మళ్ళీ పడేలోపు స్టార్ట్ అయ్యేలోపు దీన్ని మొత్తం ఎట్లా సెట్ చేసుకోవాలి, ఎంత కాల పరిమితితో దీని అంతా పునరుద్ధరించుకొని మళ్ళీ నీళ్ళు ఇవ్వాలి అనే ఒక ఆలోచన లేకుండా డే 1 నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతున్న మాటల్ని ఎట్లా చూస్తారు? స్వేచ్ఛ గారు, ఇప్పుడు మీరు చెప్పినటువంటిది నిజంగా ఆ ప్రాజెక్టు లోపం జరిగింది, పొరపాటు జరిగింది, దాన్ని సరిదిద్దాలన్నటువంటి విజ్ఞత ఉంటే ఆ పని చేస్తారు. ఆ పని చేయకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే మేడిగడ్డలో జరిగినటువంటి దాన్ని చూపిస్తుంది. మేడిగడ్డని ఇంకా కూడా ఏం చెప్తున్నారంటే ప్రజల మందిలో ఎంత విషం నాటుతున్నారంటే, విష ప్రచారం చేస్తున్నారంటే, అసలు కాళేశ్వరం అంటేనే ఒక్క మేడిగడ్డ బ్యారేజ్ అని, ఒక్క బ్యారేజ్ అని. నాగార్జున సాగర్ ఈజ్ డిఫరెంట్, మన మేడిగడ్డ ఈజ్ డిఫరెంట్. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అంటేనే ఓన్లీ నాగార్జున సాగర్ అండ్ కెనాల్స్ అంతే. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఇవాళ మేడిగడ్డ లాంటి 3 రిజర్వాయర్లు ఉన్నాయి, మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం. వాటిని లిఫ్ట్ చేసేటటువంటి 15 రిజర్వాయర్లు 144, 146 టీఎంసీల వాటర్ స్టోరేజ్ చేసే కెపాసిటీ ఉన్నది. తర్వాత 19 పంపు స్టేషన్స్, 21, 22 సబ్ స్టేషన్స్, కెనాల్స్, మొత్తం ఇదంతా కలిపి దాదాపు ఇవన్నీ కలిపి ఉన్నది. చెప్తూ ఉంటే కూడా మళ్ళా ఎమ్మెల్యేలను పట్టుకపోయి కేవలం ఇదొక్కటే ఇవి కుంగిపోయినాయి కాబట్టి మొత్తం ఫెయిల్యూర్, ఇదే మాటని పదే పదే చెప్పడాన్ని ఎట్లా చూడాలి? ఇది కేవలం రాజకీయం కోసము. 2, 1 దీన్ని సాకుగా చూపించి 10 ఏళ్లలో కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి తెలంగాణలో అభివృద్ధిని, సమగ్ర అభివృద్ధిని వాళ్ళ ఏమీ లేదు అని చెప్పేసి, ఎందుకంటే వీళ్ళ గతం లేకుండా దాన్ని చూపించేటటువంటి ఒక కుట్ర రాజకీయ కుట్ర. ఇంకో 3వది ఏంటంటే దీన్ని బూచిగా చూపించి బీజేపీ కాంగ్రెస్కు వీడికి ఏమిటంటే తెలంగాణలో 2 ఉంటే జాతీయ పార్టీలు ఉండాలి, ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ ఇంకా ఉండొద్దు, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎత్తిపట్టేటటువంటి తెలంగాణ ఎజెండాగా పనిచేసే పార్టీ ఉండొద్దు, ఉంటే మన పెత్తనం ఉండదని రెండింటికి ఒక ప్రాథమికంగా అవగాహనతోటి ఇద్దరు కొట్లాడుకున్నట్టు కనిపించినా రాజకీయంగా మాత్రం తెలంగాణకు వచ్చేసరికి, ఎందుకంటే తెలంగాణ ఇవాళ భారతదేశంలో ఒక బలీయమైన శక్తిగా ఎదిగింది. హైదరాబాద్ న్యూక్లియస్గా తెలంగాణ రాష్ట్రము ఒక అద్భుతమైనటువంటి ఆర్థిక శక్తిగా ఎదిగింది. దాన్ని కబ్జాలో చేతుల్లోకి తీసుకోవాలని 2 జాతీయ పార్టీలు లోపాయికారిగా కుట్రపూరితంగానే చేస్తున్నది. అయితే అదొకటైతే దీన్ని ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వెంటనే చేస్తున్న పని ఏంటంటే దీన్ని బూచిగా చూపించేసి, దీన్ని రద్దు చేసి, దీన్ని ఇదో విఫల ప్రయోగం, ఇదో పనికిరాందిగా చూపించేసి కొత్త ప్రాజెక్టుకు వీళ్ళు అనుకున్నట్టుగా కాంట్రాక్ట్ల కోసం, దోపిడీ కోసం, గతంలో చేసినటువంటి జలయజ్ఞం పేరు మీద చేసిన దోపిడీ కోసము కొత్తగా పడుతున్నటువంటి పన్నాగం ఇది, వీళ్ళు చేస్తున్నటువంటి కుట్ర ఇది. దీనికి ఏంటంటే ప్రజల మనసులో కూడా ఏంటంటే కాళేశ్వరం ఖతం అయిపోయింది, కాళేశ్వరం అయిపోయింది అని చెప్పేటటువంటిది ఒక ప్రచారం తీసుకొస్తే వాళ్ళు అనుకున్నట్టు ఇంకేదో దీనికి ప్రజల్ని ప్రిపేర్ చేసి కొత్త వాళ్ళు అనుకున్నట్టుగా ఇంకోటి కొత్తగా మళ్ళీ ఎంతో కొంత పెద్ద ఎత్తున అమౌంట్ వాళ్ళు అనుకున్నటువంటి కాంట్రాక్టర్లు వాళ్ళు అనుకున్నటువంటి పనుల కోసం మళ్ళీ జలయజ్ఞం లాగా దోపిడికి వీళ్ళు ఇదొక కుట్రకు తెరలేపారు. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ గా, కేసీఆర్ గా ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళం, తెలంగాణ ఎందుకు అని తనలాడినటువంటి వాళ్ళం, కొట్లాడినటువంటి వాళ్ళము, ఇవాళ తెలంగాణ సమాజానికి జరుగుతున్నటువంటి కుట్రని
వీళ్ళు 2 జాతీయ పార్టీలు చేసేటటువంటి తెలంగాణ పట్ల గతంలో చేసినటువంటి మోసాన్ని ద్రోహాన్ని చెప్తూనే ఇవాళ మరొకసారి వీళ్ళు చేసే కొత్త తెలంగాణని ఒక విఫల రాష్ట్రంగా ఒక ఫెయిల్యూర్ స్టేట్గా తీసుకురావాలనేటువంటి దాన్ని ఖచ్చితంగా వాళ్ళ తెలంగాణ సమాజానికి చెప్పడం మా అందరి బాధ్యత. అందుకోసమే ఇవాళ బెచ్చలో మేడిగడ్డ తర్వాత ప్రతిదీ కూడా అన్నీ ఆ విధంగా, ఎందుకంటే వదిలిపెట్టేది ఏం లేదు. కొట్లాడి తెచ్చినటువంటి వాళ్ళం తెలంగాణ. ఆ రోజు వీళ్ళు సన్నాయి నొక్కినటువంటి సన్నాసులు చాలా మంది మాట్లాడుతున్నటువంటి వాళ్ళు, తెలంగాణకి గోస పట్టించినటువంటి వాళ్ళు పార్టీలు ఇవే, మనుషులు వీళ్ళే. ఊరుకుంటామా వీళ్ళేదని మాట్లాడితే ఊరికే ఏం అంత తెలంగాణ చైతన్యం చచ్చిపోయిందా? ఓ 4-5 తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళని కొందరు వీళ్ళు పక్కన పెట్టుకొని మళ్ళీ తెలంగాణని అనగదొక్కుతామంటే, తెలంగాణ అస్తిత్వాన్ని రూపురేఖలు మారుస్తామంటే, తెలంగాణ ఆనవాళ్ల లేకుండా చేస్తామంటే ఊరుకుంటామా? ఎస్ విజయ్ గారు, అంటే ఆత్మగౌరవ నినాదంతో మన వనరులు మనం వాడుకోవాలి, మనం ఆత్మగౌరవంతో బతకాలన్న పునాదుల మీద ఏర్పరచుకున్న రాష్ట్రం 10 ఏళ్లలో చాలా మార్పు కనిపించింది. సో దీన్నంతటినీ మళ్ళీ వెనక్కు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుందా? జాతీయ పార్టీలన్నీ కూడా అంటే తెలంగాణ వనరులు కావాలి, వనరులు దోచుకోవాలి, ఆధిపత్యం కావాలి, మొత్తం కంట్రోల్ చేయాలి, మళ్ళీ 10 ఏళ్ల కింద ఉన్న పరిస్థితి తీసుకొచ్చే కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతుందని అనుకుంటారు. అదే జరుగుతున్నది. ముఖ్యంగా ఈ ఆర్థిక వనరుల మీద ఆధిపత్యం కావాలి. తెలంగాణ ఒక ఆర్థిక శక్తిగా ఎదిగింది. ఈ ఆర్థిక శక్తి మీద ఆధిపత్యం కావాలి. ముఖ్యంగా అదాని లాంటి వాళ్ళకు, బీజేపీకి సంబంధించి కాంగ్రెస్ లాంటి వాళ్ళకి, ఈ ముఖ్యంగా బీజేపీకి ఏమైందంటే సౌత్ ఇండియాలో బేస్ లేనటువంటి సిచ్యువేషన్ ఉంది. బేస్ ఉన్నటువంటి కర్ణాటక, బాగా డబ్బున్నటువంటి రాష్ట్రాలు ఇవే ఉన్నాయి. వీళ్ళ చేతిలో అవి లేకపోయేసరికి వాళ్ళు గిలగిల కొట్టుకుంటున్నారు. ముఖ్యంగా పెట్టుబడిదారులకు సంబంధించినటువంటి అంశం. ఈ ఆధిపత్యం కోసము క్రమంగా ఇక్కడ ఒక అస్తిత్వం కోసం పోరాటం చేసి తెలంగాణను తీసుకొచ్చినటువంటి పార్టీ అనేది ఇక్కడ ఉండకుండా చూడాలనే నేపథ్యం 2 పార్టీలు ఒక వ్యూహంగా అనిపిస్తుంది. 2 జాతీయ పార్టీలు ఆ వ్యూహంలో భాగంగా ఈ చిన్న అంశాన్ని తీసుకొని దీన్ని మొత్తం తెలంగాణ మొత్తము చుట్టి ఈ అస్తిత్వాన్ని దెబ్బతీస్తే మేము ఇక్కడ అధికారికంగా బాగా వేయాలని ఒక లోతైన కుట్ర 2 జాతీయ పార్టీలు చేస్తున్నాయి. దీన్ని ఎండగట్టాల్సినటువంటి చైతన్యవంతమై ప్రజలే తెలుసుకొని దీనికి సంబంధించినటువంటి ఏది ప్రజాస్వామ్యయుతంలో ఎలక్షన్లలో మాత్రమే వీళ్ళని బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఈ రకమైనటువంటి మళ్ళీ వెనకటికి తీసుకుపోవడానికి, అరే ఉన్నటువంటి దాన్ని జిఎస్డిపి ఎంత పెరిగింది 10 ఏళ్లలో, ఆదాయం ఎంత పెరిగింది, నీకు 2.5 లక్షల కోట్ల వరకు రాష్ట్ర ఆదాయం. రాష్ట్రం ఏర్పడినప్పుడు దాదాపు 60,000-70,000 కోట్ల ఆదాయం ఉన్నటువంటి తెలంగాణ ఇప్పుడు దాదాపు 2.5 లక్షల కోట్ల ఆదాయానికి ఎట్లా చేరింది? పంటలు ఎట్లా పండుతున్నాయి? ప్రజల చేతిలో డబ్బులు ఎట్లా ఆడుతున్నాయి? ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం. దీన్ని క్యాచ్ చేసుకోవాలి. అయినట్టు ఈ 10 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధిని, వస్తున్నటువంటి ఆదాయం మీద మా పెత్తనం కావాలి, మేమే చేయాలనే కుట్రతోటి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ అస్తిత్వానికి సంబంధించి ఫైట్ చేసినటువంటి పార్టీని రాజకీయంగా కుట్రనే రాజకీయంగా అణిచేసే కుట్రలో భాగంగా ఇటువంటి చిన్న అంశాలనే మొత్తం పరిగణలోకి తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధినేత ఉన్నటువంటి ఇక్కడ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి నాయకుడైతే అసలు ప్రతి అంశం ఈ 60 రోజుల దాంట్లో అసలు వేరే అంశమే లేనట్టు మొత్తం మేడిగడ్డ చుట్టే తిప్పి రాజకీయంగా చేస్తున్నారు తప్ప తను ఇచ్చినటువంటి హామీలను ఇంప్లిమెంటేషన్ చేసే వైపు డ్రైవ్ చేయలేనటువంటి సిచ్యువేషన్. ప్లస్ ఇంకో భయం ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో తక్కువ 64-65 సీట్లు ఉండడంతో ఒక భయంతో, నిరంతరం ఒక భయంతో, ప్రభుత్వం ఉంటుందా పోతుందా అని ఒక భయంతో నిరంతరం ఆ అంశమే మాట్లాడుతున్నారు తప్ప ఉన్నటువంటి ప్రభుత్వ అధినేత రాష్ట్ర ప్రజలకు కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద కావచ్చు, సంక్షేమ కార్యక్రమాల మీద కావచ్చు, ఈ అంశాల మీద దృష్టి పెట్టి పరిపాలన కొనసాగించకుండా రాజకీయంగా తనకున్నటువంటి ఒక అభద్రతా భావంతో నిరంతరం ఈ అంశాలే లేవనెత్తుతూ ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా డైవర్ట్ చేసే విధమైనటువంటి రాజకీయాలే ఈ 60 రోజుల ప్రభుత్వ పాలనలో జరుగుతుంది తప్ప ప్రజలకు అవసరమైనటువంటి 2 లక్షల రుణమాఫీ కావచ్చు, రైతు బంధుకు సంబంధించినటువంటి అంశం, వరి కోతల సమయంలో రైతు బంధు వేయడం ఏంటంటే ఇంకో ఏప్రిల్ 1st వీక్లో వరి కోతలు వస్తున్నటువంటి సందర్భంలో మార్చి 31 వరకు డెడ్ లైన్ పెట్టుకొని రైతు బంధు వేస్తున్నటువంటి పెట్టుబడి సాయం. రైతు బంధు అంటేనే పెట్టుబడి సాయం, ఏదో పంట పండినాక జేబులో వేసుకోవడానికి కాదు. ప్లస్ పంట పండి కోతకు సంబంధించినటువంటి కొనుగోలు సంబంధించిన 500 బోనస్ విషయం ప్రకటన. ఈ అంశాల మీద డ్రైవ్ చేయకుండా, ఈ అంశాల మీద చర్చ జరపకుండా, నిరంతరం ప్రజల్లో గత 10 సంవత్సరాలు ఏ చర్చ ఉండండి? గత 10 సంవత్సరాల కాలంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కావచ్చు, ఉన్నటువంటి నాయకుడు కావచ్చు, నిరంతరం వ్యవసాయము, నీళ్లు, ప్రజలకు సంబంధించినటువంటి అంశాల మీద డిస్కషన్ జరిగేది. అది మంచి అయినా చెడు అయినా. ఇప్పుడేం డిస్కషన్ జరుగుతుంది 60 రోజుల నుంచి?
ఎంతసేపు ఒక కూలిపోతుంది అని ఒక చెడు ఈ ప్రచారాలు చేస్తుడు తప్ప ప్రజల సంక్షేమానికి ప్రజల అభివృద్ధికి సంబంధించినటువంటి ఎజెండా మీద చర్చ రాకుండా ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు. ఇది తెలంగాణ ప్రజానికము అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం దీని ప్రజానికం గురించి చేస్తున్న అబద్ధపు ప్రచారాలకి చెక్ పెట్టడానికి పల్లెరావు గారు అంటే సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కారం గురించి ఆలోచించకుండా దాని గురించి చర్యలు చేపట్టకుండా ఒకవైపు అబద్ధాలు ప్రచారం చేయడం, ఇంకోవైపు అభ్యంతరకర వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం, ఇదంతా వాస్తవాలు తెలియకుండా అటెన్షన్ డైవర్షన్ లాగా కనిపిస్తుందా? వాటికి అటెన్షన్ డైవర్షను, కుట్రకు తెరలేపడము, నిజంగా కూడా అయితే ఏం చేయాలి, ఓ ప్రమాదం వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే అది ఇంజనీరింగ్ సంబంధించినట్టు సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించినటువంటి అంశం. అది కూడా మళ్ళీ ఏదో చిన్న చిన్న విషయం కాదు, హై ఎండ్ టెక్నాలజీ రిలేటెడ్, హై ఎండ్ టెక్నాలజీ అండ్ సైన్స్, జియోగ్రఫీ అన్నీ ఇన్వాల్వ్ అయినటువంటి విషయం వస్తుంది. మళ్ళీ ఓసారి ఊహించని సమస్య కూడా వస్తుంది. ఎందుకంటే వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి సొల్యూషన్ ఏంటి, పొలిటికల్ సొల్యూషన్ కాదు, ఇంజనీరింగ్ సొల్యూషన్ ఉండాలి, ఎక్స్పర్ట్ సొల్యూషన్ ఉండాలి. ఆ పని చెయ్యట్లేదు ప్రభుత్వం కానీ మిగతా దాని చుట్టూ ఉన్నటువంటి పెద్దలు కానీ ఆ పని చేయకుండా ఎంతసేపు దాన్ని బూచిగా చూపించి తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలోని పార్టీని లేకుండా చేసినట్లయితే, రాజకీయంగా మెయిన్ స్ట్రీమ్ నుంచి లేకుండా చేసినట్లయితే తెలంగాణ ఆర్థిక శక్తిని మనం కబ్జా చేయొచ్చు అని చెప్పేసి ఇది గుప్పిట్లో పెంచుకోవచ్చు అని రెండు పార్టీలకు ఉన్నటువంటి కుట్ర, అంతకు మించి ఇంకేమి లేదు. నిజంగా దానికి చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్గా చేయాల్సినటువంటిది ఏంటిది, మొత్తం ప్రాజెక్టు కాదు అన్ని అబద్ధాలే 1,00,000 కోట్లు అవినీతి, 1,00,000 కోట్లు అవుతాయి. ఖర్చు అయింది 95 లక్షల కోట్లు. ఇప్పటికీ 95 లక్షల కోట్లు మొత్తం ప్రాజెక్టు కాస్టే. ఇప్పటికీ ప్రాజెక్టు కాస్టే 1,26,00,000, 1,26,000 కోట్లు మాత్రమే. కానీ 1,00,000 కోట్లు అని చెప్పేసి మాట్లాడతారు, అన్ని అబద్ధాలు మాట్లాడతారు. ఇవాళ జరిగింది ఒక్క మేడిగడ్డలో మొత్తంగా 84 పియర్స్ ఉంటే దాంట్లో ఒక 3 విషయాల్లో 3 జరిగిన మూడింటిని వెంటనే చేయాల్సింది ఇంజనీరింగ్ సొల్యూషన్ చేయాలి. దానికి పరిష్కారం అసలు ఇప్పటివరకు ఇప్పుడు మిత్రులు వి ప్రకాష్ గారు చెప్పినట్టుగా ఈ క్షణం వరకు కూడా అది కుంగటానికి కారణం ఏంది అనేది సైంటిఫిక్ అనాలిసిస్ జరగాలి. పొలిటికల్ స్టేట్మెంట్స్ వచ్చినాయి, అన్ని కుట్రపూరితంగా రాజకీయం జరిగింది తప్ప ఎందుకు జియోగ్రఫికల్గా వచ్చినటువంటి సమస్య ఏంది దానికి ఉన్నట్టు. ఎందుకంటే అది నదీ పరివాహక ప్రాంతమే కాకుండా సింగరేన్ లాంటి ఒక దేశంలోనే ఒక వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బొగ్గు కానీ ఉన్నటువంటి, భూగర్భంలో బొగ్గులు ఉన్నటువంటి ప్రాంతం. కొంత జియోగ్రఫికల్ అప్పటికప్పుడు రకరకాల పరిణామాలు. అంటే గతంలో ఇట్లా జరిగినప్పుడు కడెం ప్రాజెక్ట్ జరిగింది. దేశంలో చాలా ప్రధాన ప్రాజెక్టులు నిర్మాణంలో జరిగినప్పుడు ఇటువంటివి చాలా జరిగినటువంటిది మనకు కళ్ళ ముందు జరిగింది. అప్పుడు రాజకీయాలు చేయలేదు ఎవరు. కాకపోతే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మాట మీరు నిర్లక్ష్యం ఉన్నారా అంటే అనొచ్చు. కానీ తక్షణమే చేసినటువంటి పని ఏంటంటే వాటికి పరిష్కారం కోసము ఇంజనీరింగ్ సొల్యూషన్, నిపుణులని దానికి సంబంధించినటువంటి వాళ్ళ టెక్నాలజీ ఉన్నది, నేషనల్ ఇంటర్నేషనల్గా రకరకాల బ్రహ్మాండమైన ఎక్స్పర్ట్స్ ఉన్నారు. దాన్ని చేసినటువంటి సంస్థ కూడా ఆషామా సంస్థ కాదు, చిన్న సంస్థ కాదు, L&T దేశంలోనే మోస్ట్ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్. అక్కడ జరిగింది. దాన్ని ఇంజనీర్లు ఇంటర్నేషనల్గా రెన్యూడ్ పర్సన్స్ని ఉన్నటువంటి వాళ్ళు పిలిచి దానికి సంబంధించినటువంటి ఏం జరిగింది, దానికి పరిష్కారం ఏందని చేయాలి. ఆ పని చేయకుండా ఎంతసేపు మొత్తము మేడిగడ్డ ప్రాజెక్టు బ్యారేజ్ కాస్టే 3,600 కోట్లు, 4,000 కోట్లు అనుకోండి. ఆ 4,000 కోట్ల దగ్గర వచ్చినటువంటి సమస్య, 4,000 కోట్ల దగ్గర వచ్చింది ఏంది, 4,000 కోట్లలో కూడా మొత్తం బ్యారేజీ మిగతా దానికి ఉన్నటువంటిది. అక్కడ జరిగినటువంటి 3 పిల్లర్లు, ఆ 3 పిల్లర్లు సాంకేతికంగా సరిదిద్దగలిగేది. అది పక్కకు పెట్టి ప్రజల్లో విషం నాటుతున్నారు, దుష్ప్రచారం చేస్తున్నారు. మొత్తం 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ నీళ్ళ పాలైంది అన్నట్టుగా మాలాంటి వాళ్ళు మాట్లాడితే కూడా ఆ కింద చూస్తే కామెంట్స్ చూస్తుంటే తర్వాత పెట్టేటటువంటి వాళ్ళు ఎంత పరిజ్ఞానం లేకుండా, ఎంత ఇమ్మెచ్యూర్గా కేవలం దుష్ప్రచారం చేస్తున్నారు. ఎందుకు అంటే వీళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారం దీని వెనుక ఉంది ఏంటంటే రాజకీయ కుట్ర ఉన్నది వీళ్లకు, రాజకీయ ద్వేషం, తెలంగాణ అస్తిత్వం లేకుండా, నామరూపాలు లేకుండా చేయాలన్నదే ఈ రెండు పార్టీలకు ఉన్నటువంటి
వ్యూహం. Right, right. ఆ వ్యూహాన్ని విజయ్ గారు, అంటే అమలు చేయడానికి వాళ్ళ కాళేశ్వరం ఒకవైపు రాజకీయ కుట్ర, మరోవైపు వనరులు తరలించుకుపోయే కుట్ర, వనరుల మీద ఆధిపత్యం తీసుకునే కుట్ర, అల్టిమేట్ గా అంటే ప్రజల జీవన ప్రమాణాలు బెటర్ గా ఉండాలని చెప్పేసి వాళ్ళు మార్పు కోరుకొని ప్రభుత్వాన్ని మార్చుకున్నారు. కానీ ఉన్నదానికంటే మళ్ళీ దిగజారిపోయే పరిస్థితి ఇది వస్తే ఆ ప్రజలు అల్టిమేట్ గా ఏం క్వశ్చన్ చేయాలో అది క్వశ్చన్ చేయలేని ఒక ప్లాన్డ్ గా ఇదంతా జరుగుతుందని అనుకుంటాం. కాంగ్రెస్ ఉన్నటువంటి 60 సంవత్సరాల కాలంలో జరిగిందే అది. ప్రజలను అభివృద్ధిలోకి తీసుకురాకుండా ఒక డార్క్లో పెట్టి నీళ్ళు లేవు పేదరికంలో ఉంచిందే ఇన్ని సంవత్సరాలు ఈ ఆధిపత్య పెత్తందారి వ్యవహారంతో చేసినటువంటి పార్టీ. ఇప్పుడు అదే వచ్చి మళ్ళీ వెనక్కి తీసుకుపోయే కుట్ర జరుగుతుంది. ఇది ప్రజలు చైతన్యంతో తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. చిన్న రిపేర్ చేసేదాన్ని లోక్సభ ఎన్నికల దాకా దీన్ని నడుపుతారండి. దీన్ని లోక్సభ ఎన్నికల్లో దీనితోటి రాజకీయ లబ్ధి పొందాలని ఒక కుట్ర. ఆ తర్వాత వరదలు వచ్చినాయి అనుకో, కొట్టుకపోతే నాకేంది అనే ధోరణి, కొట్టుకపోయినా అట్నే చూద్దాము, లేకపోతే తర్వాత ఎప్పుడో చూద్దాము అనే ఒక నిర్లక్ష్య ధోరణి. ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా దాని నిర్లక్ష్యం బాగా కనిపిస్తుంది. 2 నెలల నుంచి ఆల్రెడీ ఫస్ట్ పోయినటువంటి వీళ్ళు పోయినటువంటి నేపథ్యంలో, మంత్రులు పోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయినటువంటి నేపథ్యంలో అప్పుడు ఉన్నటువంటి ఈఎన్సీ చాలా క్లియర్గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చెప్పింది. డైమండ్ కట్ బాంబే నుంచి తీసుకొచ్చి డైమండ్ కట్ చేసి తీసేసి దీన్ని వానాకాలం వరకు పునరుద్ధరిస్తామని చెప్పారు. చెప్తే అక్కడ ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారే, ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారే అట్లా చెప్తారు ఏంటంటే ఈఎన్సీ గారిని అక్కడక్కడే అడుగుతున్నటువంటి, అరే పని చేయడానికి ఈ కటింగ్ డైమండ్ కట్ తోటి అయితేనే దీన్ని తీసేయచ్చు, పిల్లర్లను తీసేసి వెంటనే చేసే పని ఉంది, తొందరగా చేయొచ్చు అని వాళ్ళు ఒక ప్లాన్ ఇస్తే ఉద్దేశపూర్వక ఈఎన్సీ ఉన్న రోజులు పని కాదని చెప్పి ఆ ఈఎన్సీ మీద ఏదో చేసేసి ఆ ఈఎన్సీని రాజీనామా చేయించేసి పక్కకు పంపించి ఇక దీని మీద రాజకీయం చేసుకుంటూ కూర్చున్నారు. అరే అన్నారంలో ఉన్న నీళ్లు కిందికి వదిలే బదులు అన్నారం నుంచి ఎత్తిపోయొచ్చు కదా, సుంది లేకపోతే ఎల్లంపల్లి దాకా ఎండిపోకుండా ఇప్పుడు ఇంకో పంటకు నీళ్ళు ఇవ్వచ్చు. అంటే ప్రచారాలు ఎట్లా చేసినా కూడా పంటలకి నీళ్ళు వస్తలే, పంటలు ఎండిపోతున్నాయి, భూగర్భ జలాలు అడుగుపోతున్నాయి. పాయింట్ ఉన్నది, సుందిళ్లలో వాటర్ ఉన్నది, అన్నారంలో వాటర్ ఉన్నది. ఆ వాటర్ ని మేడిగడ్డకు కిందికి వదిలే బదులు దాని పర్పసే కదా పైకి ఎత్తిపోసి వాళ్ళ రైతాంగం ఒక పక్కన ధర ఆందోళన పడుతున్నారు నీళ్ళు లేవని. దాంతో అవి ఎత్తిపోస్తే రిజర్వాయర్లకు వస్తుంది, కాలువల్లోకి వస్తుంది, నీళ్లు రైతులకు పంట పొలాలకు. సముద్రంలో ఎందుకు వదిలేసిండ్రంటే ఉద్దేశపూర్వకంగానే ఇది మొత్తం 2 చేస్తున్నారు. ఒకటి దాన్ని అట్లనే కనీసం రిపేర్ చేయాల్సినటువంటి పని చేయకుండా అట్లా వదిలేయకుండా ఇంకేం చేస్తున్నావు, వరద ప్రవాహాన్ని తీసుకొస్తే వదిలేస్తే ఆ వరద ప్రవాహానికి ఇంత దెబ్బతిన్నది కొట్టుకపోయేటట్టుగా, అంటే మొత్తం మిగతా ప్రాజెక్టు బ్యారేజీని కూడా మొత్తంగా కొట్టుకపోయేటట్టుగా చేస్తే ప్రజలకు దాన్ని చూపించి మొత్తం ఇది అని చెప్పేసి ప్రజల్ని తప్పుదో పట్టించడం కోసం చేసినటువంటి ఒక దుర్మార్గమైన కుట్ర కోసం కట్టేశారు. ఈ వరద అన్నారం నుంచి వదిలిన నీళ్లు మొత్తము మళ్ళీ ఆడ పనులు చేయకుండా ఇప్పుడు మళ్ళీ వారం 10 రోజులు ఆ పనులు మొత్తం ఆగిపోయినటువంటి లేదా ఆ నీళ్ళే ఎత్తిపోస్తే ఎల్లంపల్లి నుంచి నీళ్లు వాడుకునే సిచ్యువేషన్ ఉండే. ఇదంతే అదే కుట్రపూరితంగా పనులు ఆగాలి, స్లోగా కావాలి. అసలు ఈ పాటికి 60 రోజుల నుంచి ఈ డైమండ్ కట్ పెడితే 60 రోజుల నుంచి అది మొత్తం తీసేసి మొత్తం వర్క్ స్టార్ట్ అయ్యి పని మొదలై దాదాపు ఈ జూన్ జూలై వరకు మొత్తం పని అయిపోయేటువంటి సిచ్యువేషన్ ఉండేది. అది కాకుండా చేయడం కోసమే ఇది చేసి లోక్సభ ఎలక్షన్లే కాదు, రేపు వచ్చే వర్షాకాలం వరకు ఇట్లనే ఉంటే గోదావరిలో తప్పనిసరి ప్రతి సంవత్సరం వరదలు వస్తాయి. ఆ వరదల ఉధృతికి ఈ మిగతా మంచిగా ఉన్నటువంటి బ్యారేజ్ కూడా కొట్టుకుపోయేటటువంటి దుర్మార్గమైనటువంటి కుట్రకు తెరలేపింది. దానికోసం కూడా తెలంగాణ సమాజం వెయిట్ చేస్తుంది. అల్టిమేట్ గా వాస్తవాలు ప్రజలకు తెలియాలి, తెలంగాణ సంపద కాపాడబడాలి, తెలంగాణ నష్టపోకూడదు. అందుకే చెల్లో మేడిగడ్డ అంటుంది బీఆర్ఎస్. చర్చలో పాల్గొన్న పల్లెరావు గారికి, విజయ్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.